ఏపీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరుగుతుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతలు భేటీ అయ్యారు. 3 అంశాల ఎజెండాతో ఎన్డీఏ నేతలు సమావేశం నిర్వహించారు. ఇక భేటీలో ముఖ్యంగా రాజ్యసభ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ జరుగుతోంది. ఎస్ఈఆర్ పై కూటమి పక్షాల నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మాధవన్, పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. 2 ఏళ్ల పాలనలో కూటమి సాధించిన విజయాలను ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. రైట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత. ఓకే సందీప్, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏకి సంబంధించి కీలక నేతలకైతే ఈ రోజైతే సమావేశం అయితే జరిగింది. సీఎం నివాసం వద్ద ఉండవల్లి వద్ద ఎన్డీఏ నేతలైతే భేటీ అవ్వటం అయితే జరిగింది. ఈ భేటీ కూడా 3 అంశాల పైన ఎన్డీఏ నేతలు సమావేశాన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఈ భేటీ ఏదైతే ఉందో ఎన్డీఏ భేటీకి సంబంధించి భేటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజ్యసభ సీటులు ఎవరికి సర్దుబాటు చేసే అంశాలపైన అయితే ఈ భేటీ అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించి 4 అయితే ఏపీకి సంబంధించిందిగా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి అయితే 2 ఇస్తున్నట్టు, జనసేనకి 1, ఇంకా బీజేపీకి 1 సీటు అలాట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎన్డీఏకి నేతల సమావేశం నిర్వహించడంలో ఈ భేటీలో ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సర్దుబాటు కీలకంగా చర్చ జరగబోతుంది. ఇది సార్పై కూటమి ప్రభుత్వము పక్ష నేతల మధ్య కూడా సమన్వయమైన చర్చలు జరిగినాయి అంటూ కూడా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఈ సమన్వయకర్తగా ఎవరైతే ముఖ్యంగా డిప్యూటీ సీఎం కూడా అయితే హాజరవ్వటం జరిగింది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. ఇంకా టీడీపీ కార్యకర్త అయిన రాష్ట్ర అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస్ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్ కూడా హాజరవ్వటం అయితే జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఉమ్మడి ప్రజల్లో తీసుకువెళ్లవలసిన వ్యూహం ఏంటి, రాజకీయంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని ఎలా బలోపేతం చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అన్న అంశాలపైన కూడా ఈ రోజు సీఎం ని కలిసి చర్చే వేదిక అయితే జరగటం అయితే జరిగింది. ఈ ఎన్డీఏ నేతల సమావేశం నిర్వహించడంలో కూడా ఎవరికైతే రాజ్యసభ సభ్యుల సీట్లు ఎవరెవరికి కేటాయించడం అన్నది కూడా క్లుప్తంగా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి సీట్లు వ్యవహారం కూడా రాజ్యసభకు సంబంధించి ఏదైతే ఉందో ఈ సీట్లకు సర్దుబాట్ల విషయం కూడా ఒక అయితే చర్చాంశంగా అయితే జరిగింది. ఎవరెవరికి ఏ సీట్లు కేటాయిస్తారన్నది ఈ రోజు సమావేశం జరిగింది. ఉండవల్లి నివాసమైన సీఎం చంద్రబాబు దగ్గర అయితే భేటీ అవ్వటం అయితే జరిగింది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ మాధవ్, అలాగే టీడీపీకి సంబంధించిన పల్లా శ్రీనివాస్ కూడా అయితే మీట్ అవ్వటం అయితే జరిగింది. ఈ రాజ్యసభ సభ సీట్లు ఎవరెవరికి కేటాయిస్తారు, ఎంత ఎవరికి ఆశించిన సీట్లు ఇవ్వబోతారన్నదైతే ఒక కీలకంగా చర్చ అయితే జరగబోతుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో కానీ 2 ఏళ్ల ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులు
ఎలక్షన్స్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎవరెవరికి సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నది అయితే కీలకంగా చర్చించబడింది. వీటికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధ్యక్షతనైతే ఈ రోజు సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ సమావేశంలో ఎవరెవరికి సీట్లు కేటాయిస్తారన్నది వారు చర్చించుకున్న తరువాత మనకి ఈ సీట్లు కేటాయింపు పైన అయితే ఒక చర్చా వేదికగా కానీ ఒక కీలక అంశం కానీ తెరపైకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.